పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ టౌన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన సత్యమని ఇద్దరూ వేరువేరు క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టభద్రునిగా ఓటు హక్కు వినియోగించుకున్న మిగతా పట్టభద్రులు అందరి విధిగా ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న విలువ కూడా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఇక ముఖ్యమంత్రి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో మాట్లాడారన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదించలేదు, రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదని ముఖ్యమంత్రి ప్రధాని వస్తే కలవటం లేదు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణాలతో 10 సంవత్సరాలు నడిపారని విమర్శించారు పొన్నం ప్రభాకర్. రిజల్ట్ కొట్టే అక్కడ